బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత ముద్రగడ పద్మనాభం అని మాజీ ఎమ్మెల్యే గొల్లా బాబురావు అన్నారు. సామాజిక న్యాయం కోసం ముద్రగడ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల గొంతుకగా ముద్రగడ నిలిచారని, కాపుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. ముద్రగడ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని గొల్లా బాబురావు అన్నారు. సామాజిక న్యాయం కోసం ముద్రగడ చేసిన పోరాటంపై మాజీ ఎమ్మెల్యే గొల్లా బాబురావుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇక సంతాప సభ ఇక్కడ నిర్వహిస్తున్నారు. విశాఖకి వచ్చేస్తున్న గొల్లబాబురావు గారు అంటున్నారు. సార్, గొల్లబాబురావు గారు చెప్పండి, కాపు ఉద్యమ నేత అనగానే అందరికి గుర్తు వచ్చేది ముద్రగడ పద్మనాభం. ఆయనకి మీకున్నటువంటి సంబంధాలు ఎలాంటి? ఆయనతో పాటు ఇప్పుడున్న పోరాటాలు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు నేత, కాపు ఉద్యమ నేతే. కానీ ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ సంఘ సంస్కర్త. నిజంగా చాలా మందికి తెలియదు, కాపుల్ని ప్రేమిస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఈక్వల్గా కూడా మాలాంటి దళితుల్ని, బీసీ సామాజిక వర్గాలను కూడా ప్రేమించే మనస్తత్వం ఉన్న మహానుభావుడు ముద్రగడ గారు. అంటే ఆయనకి నేను కాపు ముద్ర వేయటం నా ఎందుకనో ఒక అంతు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆయన మానవతావాది, ఎన్నో సంస్కరణలు, ఎన్నో సంస్కారాలు చేసినటువంటి మనిషి. కాబట్టి వారు దేవుడు ఆయన మనసుకు శాంతి కలిగించి ఇంకా అలాంటి ఆయన నిజమైన నివాళి కాపు జాతి నిజంగా మిగతా వర్గాల్ని వెంటబెట్టుకుని వారికి నిజమైన అధికారం వచ్చినప్పుడు అదే నిజమైన నివాళి అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మీరు ఆయనతో పాటు మీకున్న పంచుకున్న ఒక అనుభవం ఏదైనా చెప్పండి సార్. నేను ఆయనతో పాటు ఉదాహరణ చెప్తాను. నేను పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉండేవాడిని, ఆయన కిర్లంపూడిలో ఉండేవారు. అప్పుడప్పుడు మా సైడ్ వస్తుండేవారు. తుని కాపు అక్కడ ఉద్యమం చేసినప్పుడు నాకు ఒకటి చెప్పాడు ఆయన, నువ్వు కాపు కాకపోవచ్చు, నువ్వు కాపులో ఒక మనిషివి, నువ్వు కాపు శ్రేయభిలాషివి, నువ్వు కూడా డయాస్ మీదకి వచ్చి కూర్చోమని చెప్పాడు. అంతకన్నా నాకు ఇచ్చే గౌరవం ఏముంది చెప్పండి. అందుకే నేను ఆయన ఎప్పుడు కూడా ఉద్యమ నాయకుడే, కానీ కాపు ఉద్యమ నాయకుడు కాదు. ఎక్కడ అధర్మం ఉన్నా, ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన ఎదిరించేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి. అలాంటి నాయకులు వస్తారంటారా? ఎంతోమందో పుడతారు, ఎంతమందో వెళ్తారు. మనం చూస్తూనే మనం ట్రైన్ కోసం మనం జస్ట్ వెయిట్ చేస్తున్నట్టే ఎన్నో ట్రైన్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి. అలాగే ఎంతమంది మనుషులు వస్తుంటారు, ఎంతమంది మహానుభావులు పుడుతుంటారు. ముద్రగడ పద్మనాభం ఒక కాపు కులానికి చెందిన వారు కాదు, అన్ని మతాలను, అన్ని మతాల కులాలను వారికి కూడాను సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి, ఎవరికైనా ఆపదనట్టు ముందున్న వ్యక్తి, అందరూ కూడా సమానత్వంగా చూసే వ్యక్తికి వ్యక్తి కూడా గొల్లబాబురావు గారు ఆయనతో ఉన్న అనుభవాన్ని మనతో పంచుకున్న సందర్భంగా అనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ స్వామితో సతీష్ నాయుడు, NDTV, విశాఖ.